మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లూకా సువార్త 8వ భాగంగా శిష్యులకు పిలుపు. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు ప్రభు 4 శిష్యుల్ని ఎలా పిలిచారు, వాళ్ళు ఎలా తమ సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను అనుసరించారు. ముఖ్యంగా మొదటి శిష్యుడు ఎవరు అంటే పేతురు అన్నమాట. నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టువానిగా చేస్తానంటే పేతురు ఎంత అనుసరించాడంటే సిలువ మరణం వరకు కూడా యేసు ప్రభుని అనుసరించాడండి. ఆయనని కూడా రోమ్లో మరి క్రీస్తు 67లో తలక్రిందులుగా సిలువ వేస్తారు. నీరో చక్రవర్తి సిలువ వేయిస్తాడనమాట. అక్కడే ఎక్కడైతే పేతురు రక్తం చిందారో అక్కడే ఇప్పుడు పేతురు దేవాలయం అన్నమాట. సెయింట్ పీటర్ స్క్వేర్, పాపు గారు రెసిడెన్స్ కానీ ఇప్పుడు అంత ఘనంగా ఉంది అనంటే ఒకప్పుడు పేతురు అక్కడ వేద సాక్షిగా హతసాక్షిగా మరణించారు, రక్తం చిందారనమాట. చూద్దామండి, చాలా జాగ్రత్తగా ఈ శిష్యులు ఎలా యేసుప్రభుని అనుసరించారో మనం కూడా యేసుప్రభు శిష్యులుగా ఆయన నడిచిన దారిలో నడవాలి. దేవుని చిత్తం చేయాలి, కానీ మన సొంత చిత్తం చేయకూడదు. ఇప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయం అండి. నాకు చాలా ఇష్టమైనది అనమాట ఈ అధ్యాయము. ఎందుకంటే గలిలయ సరస్సు చాలా బాగుంటుందండి. ఇంకా ఆ సరస్సు తీరాన్న యేసుప్రభు ఎక్కువ బోధిస్తారనమాట. అంత గడ్డి మైదానాలు, గులాబీ తోటలు, చల్లని గాలి, మేఘాలు, ఎంత బాగుంటుందో. నాకు నచ్చింది అక్కడ ఇజ్రాయెల్ దేశంలో మరి ఈ గలిలయ సరస్సు ఓలివ కొండ అండి. అక్కడ ఒక 3 రోజులు ఉన్నాం. అక్కడ ఓలివ కొండ మీద హోటల్ 7 ఆర్చెస్ అనే హోటల్. తర్వాత ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే మరియ తల్లి పుట్టినిల్లండి, సెయింట్ యాన్ హోమ్ అన్నమాట. యెరూషలేం దగ్గరగానే ఉంటుంది, దేవాలయానికి దగ్గరలో అన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉండింది. ఇప్పుడు మనందరం కూడా గలిలయ సరస్సు దగ్గరికి వెళ్దాము. అక్కడ యేసు ప్రభువు ఆ గలిలయ సరస్సు తీరాన నిలిచి ఉన్నారు. గెన్నెజరేత్ అన్నా ఒకటేనండి. ఆ సరస్సుకి ఒకవేళ గెన్నెజరేత్ పట్టణం ఉంటే దాన్ని గెన్నెజరేత్ సరస్సు అంటారు అనమాట. తిబేరియా పట్టణం ఉంటే తిబేరియా సరస్సు అంటారు. గలిలియా వైపు ఉంటే గలిలియా సరస్సు అంటారు. యేసు ప్రభు ఆ గలిలియా సరస్సు తీరాన నిలిచి ఉన్నారు ఒకరోజు. అప్పుడు జనులు ఆయనను చూసి నెట్టుకుంటూ వచ్చారంట. అంతమంది విస్తారమైన జనం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వినడానికి. మీరు ఈ వాక్యం పట్టుకొని ప్రార్థించాలి మనం. అలాంటి వాక్య దాహం దయచేయండి ప్రభా ప్రజలకి. వాక్యాన్ని వినడానికి నెట్టుకుంటూ రావాలన్నమాట. ఎక్కడ వడకాలు జరుగుతాయి, దినమంతా వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుంది. తర్వాత మీరు మీ సొంతగా వాక్యం చదువుకోవాలి, ఒక్కరే కూర్చొని. ప్రభు మీతో మాట్లాడతారనమాట. నెట్టుకుంటూ వచ్చారండి వాక్యం వినడానికి. అప్పుడు ఆయన మీద పడతారనమాట. ఎందుకంటే యేసు ప్రభుని తాకితే స్వస్థత అని మీద పడతారని ఏం చేస్తారంటే యేసు ప్రభు అక్కడ 2 పడవలు చూస్తారనమాట ఆ సరస్సు తీరాన్ని. ఆ 2 పడవల్లో ఒకటి ఎవరిది అంటే సీమోన్ పేతురుది అనమాట. సో ఆ పడవలో కూర్చొని ఆయన కొంచెం లోపలికి ఆ పడవను త్రోయమని చెప్పి ఆ పడవలో కూర్చొని వీళ్ళకి వాక్యం బోధిస్తారు. అప్పుడు వీళ్ళు లోపలికి రాలేరు కదా అని. సో వాక్యం విన్న తర్వాత ప్రజలు వెళ్ళిపోతారనమాట. అప్పుడు పేతురు అంద్రియా ఇద్దరు ఉంటారండి. అప్పుడు ఏం చెప్తారంటే యేసు ప్రభు సువార్త బోధించిన తర్వాత ఆ పడవలో మీరు పడవని ఇంకా కొంచెం లోతునకి తీసుకొని వెళ్ళి అప్పుడు చేపలకై వల వేయండి. ఇప్పుడు పేతురు అంటాడు, స్వామి రాత్రంతా మేము శ్రమించాం, ఒక్క చేప కూడా పడలేదు, అయినను నీ మాట మీద వలలను వేసేదము.
ఇదండి పేతురు యొక్క గొప్పతనం అన్నమాట. దేవుని మాటకి విధేయిస్తాడు. మీరు ఎక్కడైనా చూడండి. నీటి మీద యేసుప్రభు నడిచి రావడం చూసి మత్తయి 14లో ఎట్లా నడుస్తున్నాడు జీసస్ నీటి మీద, నిజంగా నువ్వే అయితే యేసయ్యా, నేను కూడా నీలాగా నడవాలి, నాకు ఆజ్ఞ ఇవ్వు అంటాడు. రా అని యేసుప్రభు అన్న తర్వాత ఆయన దూకుతాడు. కానీ ఆయన చాలా బాగుంది యేసుప్రభు నడవడం, నేను కూడా దూకుతానని దూకలేదండి. నాకు ఆజ్ఞ ఇవ్వు ప్రభువా, నేను నడిచి రావాలి. యేసుప్రభు ఆజ్ఞ ఇచ్చిన తర్వాతే నడుస్తాడు. మన జీవితాలు కూడా ఈ లోకం అనే సాగరంలో మనం మునిగిపోకుండా ఉండాలంటే యేసుప్రభు మాట మీద మనం నడవాలండి. దేవుని మాట మీద నడవాలన్నమాట. ఆయన ఏం చెప్పాడో అదే మనం చేయాలి. అయితే మీ మాట మీద వల వేస్తామని పేతురు అంద్రే ఏం చేస్తారు, అలా వల వేస్తారు. వల వేసిన తర్వాత వల చిరిగే అన్ని చేపలండి. వాళ్ళు లాగలేక ప్రక్కన పడవలో ఉన్నారు యోహాను, యాకోబు, వాళ్ళ నాన్న జెబెదాయి, తర్వాత పనివాళ్ళు. వాళ్ళకి సైగ చేస్తారు, దయచేసి రండి రండి, మేము లాగలేకపోతున్నాము, ఎన్ని చేపలు పడ్డాయి. వాళ్ళు కూడా వస్తారనమాట. వాళ్ళు కూడా వచ్చి నలుగురు కలిసి ఆ వలని లాగుతారు. ఎన్ని చేపలంటే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ నాన్నకు కూడా జెబెదాయికి కూడా ఆశ్చర్యం. అప్పుడు పేతురు వాళ్ళ పడవ నిండిపోతుంది, మునిగే అన్నీ అన్నమాట. ఇంకా బరువుకి మునిగే అన్ని చేపలు, ఇంకా వలలో చేపలు ఉంటాయి. అప్పుడు వాళ్ళ పడవలో కూడా చేపల్ని వేస్తారు, వాళ్ళది కూడా మునిగేటట్లు ఉంటుంది. అప్పుడు పేతురు యేసుప్రభు వైపు చూసి ఏమంటాడంటే, ప్రభువా, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోండి. ఎందుకంటే ఒక్కటి కూడా పడలేదు రాత్రి, నేను పాపిని, అందుకే ఒక్కటి కూడా పడలేదు. కానీ మీరు దేవుడు. అప్పుడు యేసుప్రభు విడిచిపోండి అన్నారు కదా. పడవ దిగి అలా నడుస్తూ ఏమంటారంటే ఈ నలుగురితోటి, మీరు నన్ను అనుసరించండి, మిమ్మల్ని మనుషులను పట్టువారలుగా చేసేదను. నీవు అంటారు ఇక్కడైతే, పేతురుతో ముందు మాట్లాడుతున్నారు, నీవు నన్ను అనుసరించు, నిన్ను మనుషులను పట్టువానిగా చేస్తాను. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నలుగురు పడవలు మునిగేలాగా ఉన్నాయి, ఆ పడవల్ని ఒడ్డునకి తీసుకొని వచ్చి పడవలు దిగి పడవల్ని, వలల్ని, చేపలు సమస్తాన్ని విడిచిపెట్టి యేసుప్రభు నడిచిన అడుగు జాడల్లో నడిచారండి. లూకా 5:11 అన్నమాట. ఇది నూతన నిబంధన. యేసుప్రభు దగ్గరికి ధనం కావాలి, ఇల్లు కావాలి, అది కాదు, అది పాత నిబంధన. క్రొత్త నిబంధన ఏంటి అంటే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను అనుసరించాలి. అందుకే పునీతుల గురించి మీరు చదవాలి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి లేదా షౌరి వారు సమస్తాన్ని, పెద్ద పెద్ద కోటల్లో వీళ్ళందరూ రాజకుమారులండి, ధనికులు, కానీ అంతా విడిచిపెట్టి యేసుప్రభుని అనుసరించి ఆయన ఎలా జీవించాడో, ఎలా బోధించాడో దాన్ని వాళ్ళు పాటించారనమాట. ఉన్నది ఉన్నట్లుగా. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి తన జీవితంలో ఇలా డబ్బు ముట్టుకోలేదంటే, పూర్ణ హృదయంతో, అంటే హృదయం నిండా యేసుప్రభువే, పూర్ణ మనస్సు నిండా యేసుప్రభువే, ఆయన దేహమంతా యేసుప్రభు ప్రేమ, ఆయన నీతి అన్నమాట. ఇది అండి నూతన నిబంధన. యేసుప్రభు శిష్యులంటే గురువు నడిచిన అడుగు జాడల్లో నడవడం. అది ఇక్కడ చూడండి, ఇంకా ధ్యానించాలంటే చాలా చెప్పొచ్చు, నాకు చాలా ఇష్టం. యేసుప్రభు లేనప్పుడు వాళ్ళ పడవల్లో ఏమీ ఒక్క చేప కూడా లేదు. ఎంత శ్రమించినా ప్రభు మీ హృదయంలో లేకుండా, ఆయన వాక్యం లేకుండా, మీ ఇంట్లో ఆయన సన్నిధి లేకుండా మీరు ఏం పని చేసినా జీరో అండి, మీకు విజయం కలగదు. కనుక బైబిల్ చదువుకొని దాన్ని మీరు పాటించండి. యేసు ప్రభు వాళ్ళ పడవలోకి వచ్చాడు అంటే మన హృదయంలోకి రావాలి, మన ఇంట్లోకి రావాలి. ఆయన ఏది చెప్పాడో దాన్ని మనం చెయ్యాలన్నమాట. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు పరిశుద్ధులై ఉండండి. మీ పరలోక తండ్రి వల్లే మీరు కనికరాన్ని కలిగి ఉండండి. ఆయన చెప్పిన మాటలు మనం పాటించాలన్నమాట. పాటించినప్పుడు లోతునకి తీసుకెళ్ళండి, పడవని లోతునకి వెళ్ళాలి, బైబిల్ లోపలికి వెళ్ళిపోవాలి, అప్పుడు చేపలు దొరుకుతాయి. లోతునకి తీసుకెళ్ళండి.
అప్పుడు మీ మాట మీద వల వేస్తాం. అలాగే తీసుకెళ్లారు, ప్రభు చెప్పినట్లు చేశారు. ఎన్ని చేపలు అంటే వాళ్ళ పడవ నిండింది, ప్రక్కన వాళ్ళది కూడా. అంటే యేసు ప్రభు మన జీవితంలోకి వచ్చినప్పుడు ముందు చేసే అద్భుతం ఏంటంటే మనకి ఐశ్వర్యాన్ని ఇస్తారండి. ప్రక్కన వాళ్ళకు కూడా, మన ప్రక్కన వాళ్ళు కూడా దీవించబడతారు. కానీ ఐశ్వర్యం ప్రభు మాకు ఇచ్చారని సాక్ష్యాలు ఇస్తూ ఆ ఐశ్వర్యంలో మునిగిపోయి ప్రభుని విడిచిపెట్టడం కాదు. ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి ప్రభుని పట్టుకోవాలి. దేన్ని పట్టుకుంటున్నారు, దేన్ని విడిచిపెడుతున్నారు? ఆశీర్వాదాన్ని పట్టుకొని ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టడం అది కాదండి. తర్వాత యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసి కొండ క్రిందికి వస్తాడండి. మత్తయి సువార్త 5, 6, 7లో కొండ మీద ప్రసంగం చేసి క్రిందికి వచ్చినప్పుడు కుష్ఠరోగి ఒకడు యేసు ప్రభు ముందు మోకరించి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అని అడుగుతారు. నన్ను శుద్ధిని చెయ్యని. అప్పుడు యేసు ప్రభు నాకు ఇష్టమే, నీకు శుద్ధి కలుగును గాక. నన్ను తాకగానే ప్రేమగా తాకుతాడండి యేసు ప్రభు. ఆ ప్రేమగా తాకగానే ఆయనకి స్వస్థత కలుగుతుంది. అందరూ వెలివేస్తారు, కానీ యేసు ప్రభు ప్రేమిస్తాడు, అందరినీ ప్రేమిస్తాడండి. అన్యులని, రోగులని, వ్యభిచారులని అందరినీ ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమ మనలో ఉండాలి. పక్షపాతం అనేది పాపం అని చెప్తారు. యాకోబు పత్రికలో రాస్తాడనమాట. మనం యేసు ప్రభుకి చెందిన బిడ్డలైతే అందరినీ ప్రేమించాలి, లోకంలో అందరినీ ప్రేమించాలి. యేసు ప్రభు అలా అందరినీ ప్రేమించాడనమాట. ఆ తర్వాత పేతురు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇంట్లో బోధిస్తూ ఉంటాడండి. కఫర్నాంలో పేతురు వాళ్ళ ఇంట్లో ఒక పక్షవాత రోగిని తీసుకొని వచ్చి ఇంటి నిండా జనులు క్రిక్కిరిసి ఉన్నారనమాట. ఇంకా లోపలికి పడక మీద మోసుకొని వస్తారు, లోపలికి తీసుకురావడానికి కూడా వీలు కాదు, అంతమంది జనాలు. నేను అదే అనుకుంటా, మీరు అలా ప్రార్థించండి. ఇప్పుడు అలాంటి వాక్య దాహం కలగజేయండి ప్రభా. వాక్యం వినడానికి అలా ఇంట్లో ప్రార్థన అవుతే ఊరి వాళ్ళందరూ వచ్చేటట్లుగా, ప్రార్థనా మందిరంలో, సరస్సు తీరాన ఎక్కడ వాక్యం బోధించినా వాక్య దాహం కలగాలండి. అది పరిశుద్ధాత్మదేవుడే కలగజేయాలి, జక్కయ్యకి కలగజేసినట్లుగా. అప్పుడు పైన కప్పు తీసి యేసు ప్రభు ముందు దించుతారు పక్షవాత రోగిని. ఆ ప్రభు ఇలా చూసుంటారు వాళ్ళు, ఇలా ఈయనకి దయచేసి స్వస్థపరచండి అని వాళ్ళు అడిగారు. వాళ్ళ విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు ఈయనని స్వస్థపరుస్తాడండి. మీరు యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రండి, మీ పిల్లల్ని తీసుకొస్తారా, ఎవరిని తీసుకొస్తారు? మేము కూడా మా ప్రార్థనలో, నా ప్రార్థనలో అండి, ముందు పరిశుద్ధ తండ్రి గారు, కార్డినల్స్, ఫాదర్, సిస్టర్స్, మనము సీఎం, పిఎంలు, రాజకీయ నాయకులు అందరినీ మనం తీసుకొని రావాలండి. ప్రతి ఒక్కరు, ముఖ్యంగా యవ్వనస్తుల్ని, త్రాగుడికి బానిసలైన వాళ్ళు, ఇలా వ్యభిచారంలో పడిపోయిన వాళ్ళు, కానీ వాళ్ళందరూ సైతాను బంధించి, హమాస్ టెర్రరిస్టులు ఎట్లా పెట్టారో ఇజ్రాయెల్ ప్రజల్ని, అలా సైతాను బంధించి పెట్టాడండి. కానీ వాళ్ళకి తెలీదు సైతాను బంధనాల్లో ఉన్నారు. అవినీతితో డబ్బు సంపాదించుకునే వాళ్ళు, ఇలా త్రాగుబోతులు, లేకపోతే ఇతరుల గురించి ఇవి సైతాను బంధనాలను తెలుసుకోరు. పాపంలో ఆనందించడానికి అలవాటు పడిన వాళ్ళు. కానీ యేసు ప్రభు మన పాపాలని మన్నించి మనకి విడుదలనిస్తారు. వాళ్ళ విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు ఈయనకి స్వస్థత. కానీ ప్రభు ఆయనను చూడగానే ఆయన పాపం వల్ల పక్షవాతం వచ్చింది అని ముందు, కుమార ధైర్యం వహించు, నీ పాపములు మన్నించబడునుగాక. మనందరి పాపాలు ఆయన మన్నించుదురుగాక. నేను కూడా పాపినండి, నేను కూడా యేసు దావీదు కుమారుడా నన్ను మన్నించు, నా పిల్లల్ని, నా భర్తని మన్నించు, నన్ను మన్నించు, నా పాపాన్ని మన్నించు అని ఆయన దగ్గర ఒప్పుకుంటానండి. ప్రొద్దున రాత్రి పడుకున్న తర్వాత రాత్రిలో ఎక్కువ ఆయనతో మాట్లాడుతూ, నన్ను మన్నించండి, మీ రక్తంలో కడగండి ప్రభా. అలాగే ఈయనను కూడా యేసు ప్రభు మన్నించారు పాపాన్ని. అప్పుడు చూడ్డానికి వస్తారు కదండి పరిసయ్యులు, మరి ఇంకా ధర్మశాస్త్ర బోధకులు. పాపాలను మన్నించడానికి ఈయనెవరు? దేవుడు కదా పాపాలని మన్నించేది. ఈయన దేవుని కుమారుడు కదండి. దేవుడు ఈయనకి మన్నించడానికి అధికారాన్ని ఇచ్చి కదా ఈ లోకానికి పంపించారు. అందుకే యేసు ప్రభువు వాళ్ళ ఆలోచనను గ్రహించి ఏమంటారంటే, మనుష్య కుమారునకు ఈ లోకంలో
పాపం మన్నించే అధికారం ఉంది అని మీకు నిరూపిస్తాను అని ఆ పక్షవాత రోగితో నువ్వు లేచి నీ పడకెత్తుకొని నడు అనగానే నడుస్తాడండి. ఏది సులభం అని అడుగుతాడు అని చెప్పి. అంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే యేసుప్రభుని వడ్రంగి కుమారుడు అంటున్నారు, కానీ యేసుప్రభు దేవుని కుమారుడండి. దేవుడు ఆయనకి అన్ని అధికారాలు, సర్వశక్తిమంతుడు, అన్ని అధికారాలు ఇచ్చి పంపించారు. ఎల్ షాడై. పెద్ద అధికారం ఏంటంటే పాపాలని మన్నించే అధికారం. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయన విడిపిస్తాడు. పాపం నుంచి విడిపించినప్పుడు రోగం నుంచి కూడా విడుదల కలుగుతుందండి. పాపం నుంచి, రోగం నుండి, శాపం నుంచి, పేదరికం, ఆత్మ సంబంధమైన పేదరికం నుంచి విడిపించడానికి యేసు ప్రభు వచ్చారు. అందుకే యేసు అంటే ఆయన తన ప్రజల్ని వారి పాపం నుంచి విడిపిస్తాడు. నూతన నిబంధనలో ముఖ్యమైన ఆశీర్వాదాలు రెండండి. ఒకటి పాప క్షమాపణ యేసు శిలువ మరణం ద్వారా. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన తండ్రికి తన రక్తం ఇచ్చి వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, నాన్న ఈ రక్తం తీసుకొని అందరి పాపాలు మన్నించండి, ఎవరు విశ్వసిస్తున్నారో ఈ బైబిల్ గ్రంథాన్ని, తండ్రి దేవుడు సృష్టికర్త యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా నా క్షమాపణని మన్నించండి అని. తర్వాత పరిశుద్ధ ఆత్మని ఇవ్వండి నాన్న, నేను ఈ లోకంలో సువార్త బోధించాను, దయాలు వెళ్ళగొట్టాను, స్వస్థతలు చేశాను, ఇప్పుడు నేను నీ దగ్గర వచ్చేసాను, ఇప్పుడు ఆ పని నా శిష్యులు చేయాలి, పరిశుద్ధాత్మని ఇవ్వండి అంటే అప్పుడు తండ్రి దేవుడు యేసు ప్రభుకి ఇస్తే పరిశుద్ధాత్మని, యేసు ప్రభు శిష్యుల మీద పరిశుద్ధాత్మని కుమరిస్తారండి పెంతెకొస్తే దినాన. ఇప్పుడు మీ మీద, నా మీద కూడా వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు వాక్యంతో పాటు పరిశుద్ధాత్మ, విధేయిస్తున్నప్పుడు విధేయించడానికి పరిశుద్ధాత్మ మనకు సాయం చేస్తారు. ఏ పని ఇచ్చారో ఆ పని చేయడానికి అన్నమాట. ఈ రెండు ఆశీర్వాదాలు ఏంటంటే, ఒకటి పాపక్షమాపణ, రెండవది పరిశుద్ధాత్మ అభిషేకం. యేసు ప్రభు ఈజ్ ద హోలీ స్పిరిట్ బ్యాప్టైజర్. మరి జాన్ ది బ్యాప్టిస్ట్ చెప్తాడు కదండి, నేను హృదయ పరివర్తన నిమిత్తము మీకు నీటితో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా తర్వాత రానున్నవాడు నాకంటే అధికుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మ చేత, అగ్ని చేత బాప్తిస్మం ఇస్తాడు. అగ్నిలో లోపల మలినమంతా కాలిపోతుంది, హృదయంలో, మనసులో, శరీరంలో అగ్ని. అందుకే మనం భాషల్లో మాట్లాడాలి, రీక మమ షాకు లీకర మరాందురి. ఎందుకంటే అప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి ఇక్కడున్న మలినం, ఇక్కడున్నది ఎక్కడ మలినం ఉంటే అదంతా కాల్చేస్తాడు. ఇజ్రాయేలు దేవుడు అగ్ని అగును, ఆ అగ్ని ఒక్క రోజులో ముళ్ళ తుప్పల్ని ఇలా కాల్చేస్తాడు. కనుక నూతన నిబంధనలు ఆశీర్వాదాలు చెప్తున్నాను. పాప క్షమాపణ కొరకు జీసస్ దగ్గరికి రావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు రావాలి. తర్వాత ఆయన కడర భోజన సమయంలో నేను మీకు పరలోకాన్ని ఇస్తాను, వెళ్ళి మీకు ఇల్లు కట్టి మళ్ళా వచ్చి తీసుకెళ్తాను. ఇప్పుడు ఆయన రాబోతున్నాడు కనుక ఆయన రెండవ రాకడ కొరకు మనం సిద్ధం పడాలి అన్నమాట. పెళ్లి కొడుకులాగా వస్తున్నాడు, మనం పెళ్లి కూతురు పరిశుద్ధమైన కన్యకగా ఆయనకి సమర్పించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు మనల్ని శుద్ధి చేస్తాడు వాక్యం ద్వారా, అగ్నితో, ఆయన అగ్నితో, తర్వాత యేసు రక్తం ద్వారా అన్నమాట. పక్షవాత రోగికి స్వస్థత కలుగుతుందండి. ఆ తర్వాత మత్తయికి పిలుపు అన్నమాట. మత్తయికి పిలుపు అంటే ఇప్పుడు 5వ శిష్యుడు, మీరు చూడండి, నలుగురిని ఒకేసారి పిలుస్తారు. గలిలియా సరస్సు తీరాన వలవేసి చేపలను పట్టుచున్న పేతురును, అంద్రియను, మరి యోహాను, వాళ్ళ సోదరుడు యాకోబు, నలుగురిని అయిపోయింది. ఇప్పుడు 5వ శిష్యుడు అన్నమాట. వాళ్ళు ఎవరు అనంటే మత్తయి. మత్తయి ఏంటంటే లేవీయుడు. యాక్చువల్గా ఆలయంలో దేవుని సేవ చేయాల్సిన ఆయన సుంకరిగా రోమా ప్రభుత్వానికి ఆయన ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్. సుంకరి అంటే పన్నులు వసూలు చేస్తున్నాడు. యేసు ప్రభు అలా వెళ్తూ ఒక్కటే మాట అంటారండి, నన్ను అనుసరించు. ఆ మాటలో ఎంత శక్తి అంటే మత్తయి, లేవి, సుంకరి అంతా విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరిస్తాడు. అక్కడ డబ్బులు ఉంటాయి కదండి, లెక్కలు రాస్తూ ఉంటారు, అన్నిటినీ విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరిస్తాడు. ఇది కూడా మనం అనుసరించాలి. యేసు ప్రభు పిలుపు మనకు వచ్చినప్పుడు మనము
ఆయనని అనుసరించాలన్నమాట. తర్వాత ఏం చేస్తాడు లేవి చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఆయనే ఆ మత్తయే లేవి అన్నమాట. సుంకరి, ముందు సుంకరిగా ఉన్నాడు, కానీ దేవుడు మళ్ళీ ఆయనని నువ్వు లేవీయుడవి, మనంతా లేవీయులు, దేవుని యొక్క యాజకులుగా లేవీలుగా ఆయన సేవ చేయాలి. అలాంటిది ఈ లోకంలో సైతాను నీచమైన పనులు చేపిస్తాడండి మనతో. సైతాను తలని చితగ్గొట్టడానికి దేవుడు మనల్ని పంపిస్తే తనకి బానిసలుగా చేసుకుంటాడు. కానీ యేసు ప్రభు మళ్ళా పిలుస్తున్నారు, ఆయన నన్ను అనుసరించు అనగానే సమస్తాన్ని విడిచిపెట్టి మత్తయి యేసు ప్రభుని అనుసరిస్తాడు. తర్వాత సంతోషంగా తన ఇంట్లో గొప్ప విందు చేస్తాడండి యేసు ప్రభుకి. ఆ విందుకి మరి అపోస్తులు ఉంటారు, సుంకర్లు, ఆయన సుంకరి కదా, సో ఆ సుంకర్లందరినీ పిలుస్తాడు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళందరితో కలిసి సుంకర్లు అంటేనే వీళ్ళు ఎట్లా చూస్తారంటే ఇజ్రాయెల్ ప్రజలు, యూదులు సుంకర్లు అంటేనే పాపులు అన్నమాట, వాళ్ళకి పాపులు. అలా ఆయన అందరితో కలిసి భుజిస్తుంటే వీళ్ళకేంటో గొనుక్కొనడం అన్నమాట. పరిసయ్యులకి, ధర్మశాస్త్ర బోధకులకి వాళ్ళు ఏంటంటే మేమే చాలా నీతిమంతులు. అప్పుడు శిష్యులతో అంటారు, ఏంటి మీ బోధకుడు ఏంటి ఇలా పాపులతో సుంకర్లతో కలిసి భుజిస్తున్నాడు? అప్పుడు యేసు ప్రభు వింటారు, అందరూ కలిసే ఉన్నారు కదా. అప్పుడు ప్రభు చెప్తారు, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు కదా, నేను పాపులను పిలవడానికి వచ్చాను, హృదయ పరివర్తన నిమిత్తము నేను పాపులను పిలవడానికి వచ్చాను, కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు. నాకు కరుణ కావాలి, బలులు కాదు. వీళ్ళేమో దశమ భాగాలు అర్పిస్తూ మేమే చాలా నీతిమంతులు అనుకుంటారనమాట. సుంకరి పరిసయ్యుని ప్రార్థనలో మనం చూస్తాం. ఇందులోనే లూకా సువార్త 18వ అధ్యాయంలో అనమాట. నేను దశమ భాగాలు ఇస్తాను, వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాను, నేను లోబిని కాను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడని కాను. మనుషుల్ని ఎట్లా తగ్గిస్తున్నారు చూడండి. మేమే చాలా గొప్ప, వీళ్ళంతా తక్కువ అని అనమాట. అదేనండి గర్వం. కానీ యేసు ప్రభు వాళ్ళందరితో ఎందుకండి పూజిస్తున్నారు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పరలోకం నుంచి తగ్గించుకొని లోకానికి వచ్చి పాపులుగా ఎంచే ఈ సుంకర్లని, పాపులని, వాళ్ళందరినీ కూడా చేరదీసి వాళ్ళతో భుజిస్తూ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. భుజించడం కూడా ఒక ప్రార్థనే అండి. పేదలతో యేసు ప్రభు చివరి రోజు కుష్ఠరోగి సిమోన్ ఇంట్లో భోంచేస్తాడు. చివరి రోజు అనంటే బుధవారం, పరిశుద్ధ వారంలో బుధవారం, ఇంకా గురువారం రోజు కడరా భోజనమే కదండి. ఆ కుష్ఠరోగి సిమోన్ ఇంట్లో భుజిస్తాడు. ఎంత తగ్గింపు స్వభావం చూడండి, హ్యూమన్ డిగ్నిటీ అన్నమాట. అందరినీ కూడా మనం గౌరవించాలి, అందరితో కలిసి భుజించాలి. దేవుని రాజ్యం అంటే అందరూ కలిసి ఒక కుటుంబంలాగా జీవిస్తూ మనకున్నది ఒకరితో పంచుకోవడం. అందరినీ పిలిచాడండి, గొప్ప విందు చేశాడంట. మళ్ళీ మత్తయిలో ఆయన రాయలేదు గొప్ప విందు అని, లూకా ఇక్కడ రాస్తున్నాడు మత్తయి గొప్ప విందు చేశాడంట. గొప్ప విందు, అంత సంతోషం, అందరినీ పిలిచాడు. పాపులు వచ్చేసారు, సుంకర్లు వచ్చేసారు అనమాట. అట్లా అందరితో కలిసి ఆయన యేసు ప్రభు పూజిస్తున్నాడు. లోకం మనల్ని పాపులు అని వెలివేస్తుందేమో, కానీ ఆయన చెప్తున్నాడు, నేను పాపుల కొరకు వచ్చాను, వాళ్ళు హృదయ పరివర్తన చెందాలి, ఈ లోక సంబంధమైన వాటి అన్నిటిని విడిచిపెట్టి మత్తయిలాగా అపోస్తులు ఇప్పటికైతే 5 అన్నమాట. మనం కూడా యేసు ప్రభుని అనుసరించాలి అన్నమాట. 5 అపోస్తులని ఇక్కడ చూస్తున్నామండి. యేసు ప్రభు వాళ్ళని పిలవడం అన్నమాట. ఏం జరిగింది పేతురుకి, ఆ తర్వాత ఈ 4, ముందు పేతురు, ఇంకా 4 అన్నమాట, ఆ తర్వాత మత్తయి. మనం కూడా యేసు ప్రభు జీవించినట్లుగా జీవించాలి, యేసు ప్రభు బోధించినట్లుగా జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు పేతురు వాళ్ళ పడవలో కూర్చొని మీరు సువార్తని బోధించారు.
వాళ్ళ పడవ మీ సువార్త కొరకు వాడబడింది. ఆ తర్వాత మీరు వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చారు, పడవని లోతునకి తీసుకెళ్ళి మరి చేపలకై వల వేయండి అని. ఆ మాటని విధేయించాడు ప్రభా పేతురు. అందువల్ల వల చిరిగేన్ని చేపలు వచ్చాయి. కానీ అవన్నీ విడిచిపెట్టి మీరు ఇంకొక మాట చెప్తే, మీరు నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టువాళ్ళుగా చేస్తాను అని చెప్పినప్పుడు సమస్తాన్ని, వలలు, చేపలు, పడవలు అన్నీ విడిచిపెట్టి మిమ్మల్ని అనుసరించారు తండ్రి. చివరి వరకు కూడా అయ్యా ఈ శిష్యులు మిమ్మల్ని అనుసరించారు. పేతురు సిలువ వేయబడ్డాడు, అంద్రియ సిలువ వేయబడ్డాడు, యాకోబు ముందుగా కత్తితో చంపబడతాడు, మరి యోహాను చివరి వరకు ఉండి దర్శన గ్రంథాన్ని రాస్తాడు ప్రభా. అలాగే మత్తయి సువార్తని రాస్తాడు, సువార్తని బోధిస్తాడు. ఇలా మేం కూడా మీ సువార్తతో ఈ భూమిని నింపడానికి తండ్రి, మీరు మాకిచ్చిన పడవలో, మాకిచ్చిన ఆస్తులో, మాకిచ్చిన ఈ దేహము మీకోసం వాడడానికి పరిశుద్ధాత్మని దయచేయండి ప్రభా. పక్షవాత రోగి పాపాలని మన్నించి స్వస్థతనిచ్చారు, పాపాన్ని తొలగించారు ప్రభా. మా పాపాలు కూడా మన్నించండి ప్రభా. మీకు మాకు ఏది అడ్డుగా ఉందో, ఏ పాపమో ఆ పాపాన్ని తొలగించి మీతో అంటు కట్టుకొని మీ మహిమ కోసం జీవించే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆ 5 శిష్యులలాగా యేసు ప్రభుని అనుసరించి ఆయన మహిమ కోసం జీవించే కృప దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.